హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ నిఫ్టీని మనం చూసుకున్నట్లయితే బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయింది. ఓపెన్ అయిన నుంచి కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది. బట్ ఇక్కడ మనము 22,800 అండ్ పుట్ ఆప్షను, అలాగే 22,800 కాల్ ఆప్షన్లో చూసినట్లయితే క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ మనకు ప్రజెంట్ చూసినట్లయితే 160 దగ్గర ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట వాల్యూ. సో లాస్ట్ డే క్లోజింగ్ నుంచి కరెంట్ డే చూసుకుంటే ఆల్మోస్ట్ 67% బిలో ఉంది. ఇది లాస్ట్ డే క్లోజింగ్ నుంచి ప్రజెంట్ కరెంట్ వాల్యూ చూసుకున్నట్లయితే 135% పాజిటివ్లో ఉంది. ఓకేనండి, ఇక్కడ పుట్ ఆప్షన్ని మీరు ఇక్కడ గమనించినట్లయితే 303 ఏదైతే 303 అనే వాల్యూ కనిపిస్తుందో ఈ వాల్యూకి ఎబోవ్ సస్టైన్ అయితేనే పుట్ ఆప్షన్లో ఈ వాల్యూకి ఎబోవ్ సస్టైన్ అయితేనే మళ్ళీ కంటిన్యూ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఒక వెయిట్ చేద్దాం. ఇక్కడ మార్కెట్ ఏ విధంగా మనకు నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, చార్ట్ ప్యాటర్న్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా చూపిస్తాను. హీట్ మ్యాప్ అనేసి సెర్చ్ చేయాల్సి వస్తుంది. హీట్ మ్యాప్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీట్ మ్యాప్ను ఓపెన్ చేసి చూస్తాను, అది ఏ విధంగా మనకు హీట్ మ్యాప్ అనేది వర్క్ అవుతుంది అనేసి. ఓకేనండి, హీట్ మ్యాప్లో చూస్తే మనకు మార్కెట్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా మెజారిటీ స్టాక్స్ ఏం కనిపిస్తున్నాయండి, మెజారిటీ స్టాక్స్ గ్రీన్లో ఉన్నాయన్నమాట. జేఎస్డబ్ల్యూ స్టీల్ చూడండి, టాటా కెమికల్ చూడండి, ఇవన్నీ 3% ఎబోవ్ కనిపిస్తున్నాయి పాజిటివ్లో. అలాగే 2.8% ఇన్ఫోసిస్, ట్రెంట్, రిలయన్స్, బజాజ్ ఆటో ఇవన్నీ ఆల్మోస్ట్ 2% ఎబోవ్ పాజిటివ్లో కనిపిస్తున్నాయి. బేరిష్లో ఉన్నవి ఏవి అంటే ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు 2% ఉంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా మనకు నిఫ్టీలో రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కొంచెం మెజారిటీ వెయిటేజ్ ఉన్నాయి కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల మనకు ఒక ప్రెజర్ అయితే కనిపించవచ్చు. ఓకేనండి, మిగతా స్టాక్స్ అన్నీ కూడా ప్రజెంట్ పాజిటివ్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ మార్కెట్ ఎక్కువ ఫాల్ అవుతుందా లేదా అనే విషయాన్ని కొంచెం జడ్జిమెంట్ అయితే చేసుకోవచ్చు, కొద్దిగా జడ్జిమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మీకు ఇక్కడ క్యాండిల్ కనిపిస్తుందో నిఫ్టీలో ప్రజెంట్ ఏదైతే క్యాండిల్ కనిపిస్తుందో దీనికి మీరు ఏం చేయగలంటే ఇలా ఒక లైన్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా ఒక లైన్ని మనం అప్లై చేసుకుంటాం. ఇది ప్రతిరోజు పనికొస్తుందా, ప్రతి సందర్భంలోనూ పనికొస్తుందా అంటే అలా కాదు. కొన్ని సందర్భాల్లోనే పనికొస్తుంది, కొన్ని సందర్భాలలో వేరే యొక్క మెథడ్ని మనము యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో గమనిద్దాం ఇప్పుడు. సో ఆ లో బ్రేక్ అయి సస్టైన్ అయితే కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంది. లేదనుకుంటే అగైన్ మనకు ఈ యొక్క లైన్ ఇప్పుడు డిలీట్ చేస్తాను, బాక్స్ జోన్ అప్లై చేసాం కాబట్టి. ఓకేనండి, సో ఇప్పుడు ఏదైతే మనకు 22,941 అనేది కనిపిస్తుందో అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్సీ అవుతుందన్నమాట. అంతకుముందు ఎప్పుడు లాస్ట్ ట్రేడింగ్ డే అంటే ఐ మీన్ ఫ్రైడే వరకు కూడా ఇది సపోర్ట్గా ఉండేది. బట్ ఈరోజు గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఈ వాల్యూ మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఈ యొక్క వాల్యూ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. దీని ఎబోవ్ సస్టైన్ అయితే మళ్ళీ దీని అప్ సైడ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టార్గెట్స్ స్టెప్ బై స్టెప్ చూసే అవకాశం ఉంటుంది. దీని ఎబోవ్ సస్టైన్ అవ్వకపోతే అగైన్ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏదైతే రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో దానికి ఇన్సైడే ఉందన్నమాట. ఇప్పటి వరకు కూడా నిఫ్టీ ఫస్ట్ ఫామ్ అయినటువంటి రెడ్ క్యాండిల్కి ఇన్సైడ్లోనే ఉంది. సో దీని యొక్క హై బ్రేక్ అవ్వలేదు, అలాగే దీని యొక్క లో బ్రేక్ అవ్వలేదు. వెయిట్ చేసి చూద్దామండి. సో వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఎవరైనా కానీ ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఎవరైనా కానీ కాల్ ఆప్షన్ తీసుకుంటే వాళ్ళ స్టాప్ లాస్ ఏమవుతుందండి, జస్ట్ ఈ వాల్యూ మాత్రమే. ఎంత, 65 రూపీస్ అనమాట. సో 65 రూపీస్ లేదా 45 రూపీస్. సో ఈ విధంగా వాళ్ళ స్టాప్ లాస్ అనేది ఉంది. ఒకవేళ అప్ సైడ్కి మూవ్మెంట్ చూసినట్లయితే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై వరకు చూసినట్లయితే 162 పాయింట్స్ అనేది రివార్డ్ ఉంటుంది. సో ఈ విధంగా ఎంట్రీ తీసుకునేటప్పుడే రిస్క్ రివార్డ్ని మెజర్స్ చేసుకొని ఎంట్రీ అనేది తీసుకుంటూ ఉండాలి. అలా కానప్పుడు ఎక్కువగా లాస్ అనేది భరించాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా ఇలా ఫామ్ అయినటువంటి క్యాండిల్స్లో నెక్స్ట్ ఫామ్ అవుతున్నటువంటి గ్రీన్ కలర్ క్యాండిల్ ఏమవ్వాలంటే 50% ఎంత అండి, మినిమం 50% అన్న రెడ్ కలర్ క్యాండిల్ని
బ్రేక్ అవ్వాలన్నమాట. రెడ్ కలర్ క్యాండిల్‌కి మినిమమ్ 50% అబోవ్ ఏమవ్వాలి? సస్టైన్ అవ్వాలి. ఇప్పుడు కరెక్ట్ చూడండి ఎగ్జాక్ట్‌గా 50% వరకే వెళ్ళింది. టచ్ చేస్తుంది. టచ్ చేసి అక్కడి నుంచి డౌన్ సైడ్‌కొస్తుందన్నమాట. ఇక్కడ రూల్ ఏమిటి అంటే ఏదైతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఉందో దాన్ని 50% ఎబోవ్ అన్నా క్లోజ్ అవ్వాలి. ఏది నెక్స్ట్ ఫార్మ్ అవుతున్నటువంటి గ్రీన్ కలర్ క్యాండిలు 50% ఎబోవ్ అన్నా క్లోజ్ అవ్వాలి. 50% కన్నా ఎబోవ్ అని చెప్తున్నానండి. 50% కంటే ఎబోవ్ క్లోజ్ అవుతేనే అక్కడ స్ట్రెంత్ అనేది ఉంటుంది. బట్ ఆ స్ట్రెంత్ కూడా ఎక్కడి దాకా అంటే రెడ్ క్యాండిల్ యొక్క హై వరకే అనమాట. రెడ్ క్యాండిల్ యొక్క హైని కంటిన్యూ బ్రేక్ చేస్తేనే నెక్స్ట్ అప్ సైడ్ మూవ్‌మెంట్ చూడొచ్చు. అలా కానప్పుడు మనం చూసే అవకాశం లేదు. అర్థం చేసుకోండి ఈ సబ్జెక్ట్‌ని. సో, ఇప్పటి వరకు కూడా స్ట్రెంత్ అనేది కనిపించలేదు. ఎప్పటిదాకా 50% ఎబోవ్ వెళ్లి క్లోజ్ అయితేనే కొద్దిగా స్ట్రెంత్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ అండి. ఫస్ట్ క్యాండిల్‌కే జరగాల్సిన మూవ్‌మెంట్ అయితే జరిగిపోయింది. బాగా చూడండి ఒక్కసారిగా 156 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 318 వరకు వెళ్ళింది. మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ ఏమవుతుంది? 301, 303 అవుతుంది. సో, ఈ వాల్యూ ఇక్కడి దాకా వెళ్ళినప్పటికీ మీరు పర్సెంటేజ్ వైస్ చూసినట్లయితే 107% మూవ్‌మెంట్ అనేది ఫస్ట్ క్యాండిల్‌కి జరిగిందనమాట. సో, ఇక్కడ కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. ప్యాటర్న్ ఏం ఫార్మ్ అవుతుంది? లేదా బేరిష్ కిక్కర్ ప్యాటర్న్‌ని లో బ్రేక్ అవుతుందా? లేదా హై బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుందా? లేదా దీనికి ఇన్‌సైడ్‌లోనే ఉంటే ఎటువంటి పొజిషన్ తీసుకోకోకుండా ఉండడమే మనకు బెటర్ అవుతుంది. ఇన్‌సైడ్‌లో ఉన్నంత సేపు ఎటువంటి పొజిషను తీసుకోకపోవడమే బెటర్ అవుతుందండి. సో, ఈ క్యాండిల్ ఏమంటామండి? ఈ క్యాండిల్‌ని మనము ఇన్వర్టెడ్ హ్యామర్ అని పిలుస్తామనమాట. ఈ క్యాండిల్‌ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటామనమాట. ఇది ఇలాంటి బాటమ్ సైడ్‌లో ఫార్మ్ అయినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఎలా వర్క్ అవుతుంది? ఇలా సబ్జెక్ట్ ఎలా వర్క్ అవుతుందనే విషయాన్ని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో, ఇన్వర్టెడ్ హ్యామర్ ఇలా ఒక గ్యాప్ డౌన్ తర్వాత ఫార్మ్ అయింది. ఇలా ఫార్మ్ అయినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఎలా వర్క్ అవుతుందనేది చెప్తున్నాను చూడండి. సో, ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఇన్వర్టెడ్ హ్యామర్‌కి బిలో సస్టెయిన్ అయితే డౌన్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్‌కి అబోవ్ సస్టెయిన్ అయితే అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్‌కి వెళ్తున్నప్పుడు, డౌన్ సైడ్‌కి ఫాలో అవుతున్నప్పుడు ఇది ఒక సపోర్ట్‌గా వర్క్ అవుతుంది. డౌన్ సైడ్‌కి వెళ్తున్నప్పుడు ఈ వాల్యూ ఒక సపోర్ట్‌గా వర్క్ అవుతుంది. అలాగే అప్ సైడ్‌కి మూవ్ అవుతున్నప్పుడు ఈ యొక్క క్యాండిల్ యొక్క హై ఉందో ఇది ఒక రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. ఇలా వర్క్ అవుతుందా లేదా అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. గమనిస్తూ ఉండండి. సో, ఇక్కడ మనకు మార్కెట్‌లో క్యాండిల్స్ గురించి అవగాహన నేర్చుకోవడము, అర్థం చేసుకోవడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, దానికన్నా బిఫోర్ మనం డైరెక్ట్‌గా మనీ పెట్టి ట్రేడ్ చేయడానికి తొందరపడకండి. సబ్జెక్ట్ కోసం ఫస్టు మీరు తపన పడాలి. సబ్జెక్టు మీకు వచ్చిన తర్వాత, సబ్జెక్ట్ మీకు అర్థమైన తర్వాత, మార్కెట్‌లో మీరెప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎప్పుడు ఎంట్రీ ఇవ్వకూడదు, ఏది గుడ్ టైము, ఏది బ్యాడ్ టైము, అసలు ఏది కన్సోలిడేషన్ టైంలో ఉంది, ఇక్కడ నేను ఎంట్రీ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనే విషయం మీకు తెలుసుకోగలుగుతారనమాట. సో, ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మ్ అయింది. వెయిట్ చేద్దామండి. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ మనకు మళ్ళీ అగైన్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మ్ అయింది. సో, ఇన్వర్టెడ్ హ్యామర్ ఒక బాక్స్ జోన్ అయితే క్లియర్‌గా అప్లై చేశాము. దాని బిలో బ్రేక్ అయితే వెంటనే 22,633 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. దాని అబోవ్ సస్టెయిన్ అయ్యి అండ్ 50% రెడ్ క్యాండిల్‌ని బ్రేక్ అయ్యి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ వాల్యూ అవుతుంది. సో, ఇలా ప్రతిదీ మనం మెజర్స్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇలా ప్రతిదీ మనము మెజర్స్ చేయాల్సి వస్తుంది. ఇందాక మనం హీట్ మ్యాప్‌లో కూడా చూసాం కదా! మెజారిటీ స్టాక్స్ గ్రీన్‌లో ఉన్నాయన్నమాట. ఇందాక హీట్ మ్యాప్‌లో చూసినట్లు మనకు మెజారిటీ స్టాక్స్ గ్రీన్‌లో ఉన్నాయి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీని కూడా ఒకసారి గమనిద్దామండి. బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 స్టాక్స్ నెగెటివ్‌లో ఉన్నాయి. రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్‌లో ఉన్నాయి. బట్ ఇక్కడ హెవీ వెయిటేజ్ ఎవరిది? హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ది హెవీ వెయిటేజ్ అనమాట. సో, హెవీ వెయిటేజ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఓకేనండి. నెక్స్ట్ మనము సెన్సెక్స్‌ని కూడా ఒకసారి సెన్సెక్స్‌లో కూడా మెజారిటీ స్టాక్స్ మనకేమవుతున్నాయి? గ్రీన్‌లోనే కనిపిస్తున్నాయన్నమాట.
సో, వెయిట్ చేద్దాం. సో, ఈ విధంగా మనము ఒకవేళ ఇక్కడ కంటిన్యూ రెడ్ కలర్‌లో ఉండినంటే ఏమవుతుండే, ఈ యొక్క లో కంటిన్యూ బ్రేక్ అవుతూ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ మనం వెంటనే ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళం సెకండ్ క్యాండిల్‌కే. బట్ అక్కడ చాలా మెజారిటీ స్టాక్స్ అన్ని గ్రీన్‌లో క్లియర్‌గా కనిపిస్తున్నాయన్నమాట. గ్రీన్‌లో క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అందువల్ల ఏంటి నెక్స్ట్ వెంటనే మార్కెట్ కంటిన్యూ ఫాల్ అవ్వలేదు. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ మార్కెట్ అక్కడ సస్టైన్ అవుతూ కనిపిస్తుంది మనకి. ఓకేనండి. వెయిట్ చేద్దాం. హీట్ మ్యాప్ అనేది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. కనీసం రాంగ్ ట్రేడ్ తీసుకోకోకుండా ఉండటానికి కూడా మనకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూసాను చూడండి, మెజారిటీ స్టాక్స్ అన్నీ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. కొన్ని స్టాక్స్ మాత్రమే రెడ్‌లో ఉన్నాయి కాబట్టి వెంటనే ఎవరన్నా కానీ ఫస్ట్ క్యాండిల్‌ని చూసి బేరిష్ పొజిషన్ తీసేసుకున్నారనుకోండి, అగైన్ ఇక్కడి నుంచి మార్కెట్ ఇంతవరకు అప్ సైడ్‌కి మూవ్ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఎవరైనా తొందరపడి పీఈ తీసుకున్న వాళ్ళకి ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాల్ అవుతుందని చెప్పి పీఈలో ఇక్కడ ఎక్కడన్నా పొజిషన్ తీసుకున్నారనుకోండి, అలా పొజిషన్ తీసుకున్న వ్యక్తికి ప్రెజెంట్ మార్కెట్ ఇక్కడుంది. అంటే తన ఇన్వెస్ట్‌మెంట్ మీద అతనికి ఆల్‌మోస్ట్ 17% నెగెటివ్ చూస్తుంటాడు. సో, 17% నెగెటివ్ చూస్తున్నాడంటే బై డిఫాల్ట్‌గా స్టాప్ లాస్ హిట్ అయిపోతుందండి. అంతకన్నా ఎక్కువగా స్టాప్ లాస్‌ని ఎవరు భరించరనమాట. 17% అనేదే చాలా ఎక్కువ స్టాప్ లాస్. 5-6% స్టాప్ లాస్ ఉంటే మనకు 10% ప్రాఫిట్ వైపు మనం ఉండాలి. అప్పుడు కరెక్ట్‌గా ఉంటది. అంతేగాని 17% మనం స్టాప్ లాస్, 20% స్టాప్ లాస్ ఇస్తున్నామంటే అది చాలా ఎక్కువ అవుతుంది. సో, స్టాప్ లాస్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా అప్లై చేయడానికి ట్రై చేయండి. రైట్. సో, ఈ విధంగా ఇప్పుడేంటంటే మనము హీట్ మ్యాప్‌ని చూస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాము, ఫైనల్‌గా క్యాండిల్స్‌ని బేస్ చేసుకొని పొజిషన్ కానీ, ట్రేడ్ కానీ ప్లాన్ చేసుకుంటున్నామనమాట. సో, ఏంటి ఫస్ట్ బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. బేరిష్ కిక్కర్ అంటే తెలుసు కదండీ! ప్రీవియస్ డే క్లోజ్ ఇక్కడ జరిగింది మార్కెటు. నెక్స్ట్ డే మనం క్యాజువల్‌గా అందరూ గ్యాప్ డౌన్ అంటారు. బట్ డబుల్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద దీన్ని మనం బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటాము. సో, బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ ఒకవేళ కంటిన్యూ అప్ సైడ్‌కి మూవ్ అవుతూ అబోవ్ క్లోజ్ ఇచ్చి సెకండ్ క్యాండిల్ కూడా ఫస్ట్ క్యాండిల్ కన్నా అబోవ్ క్లోజ్ ఇస్తుంటే అక్కడ బయర్స్‌లో స్ట్రెంత్ ఉందనుకుంటాం. బట్ ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతూ సెకండ్ క్యాండిల్ కూడా కంటిన్యూ డౌన్ సైడ్‌కి వెళ్తుందంటే అలా కూడా వెళ్ళలేదండి. ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ అవ్వలేదు, లోని బ్రేక్ అవ్వలేదు. దీని యొక్క రేంజ్‌లోనే మార్కెట్ ఇప్పుడు ఉండిపోయింది. దాంతో పాటు ఏమైంది, సెకండ్ క్యాండిల్ మనకు ఏమైంది, ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మ్ అయింది కాబట్టి ఇన్వర్టెడ్ హ్యామర్‌ని మనం ఏం చేస్తున్నాం, ఒక బాక్స్ జోన్ అప్లై చేసాము. ఆ బాక్స్ జోన్‌లో ఉన్నంత సేపు కూడా మీరు ఎటువంటి ట్రేడ్ తీసుకోవడానికి మీరు అంటే ప్రతి ఒక్కరికి ఇది అప్లికేబుల్ అవుతుందండి. నాకు, మీకు ఏ ట్రేడర్‌కైనా ఆ యొక్క బాక్స్ జోన్‌లో ఉన్నంత సేపు ఎటువంటి ట్రేడ్ చేయడానికి వీలేదు. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, ఆ యొక్క బాక్స్ జోన్‌కి అబోవ్ సస్టైన్ అయితే చూడొచ్చు. ఎక్కడి దాకా చూడొచ్చంటే వెంటనే ఇక్కడి వరకే టార్గెట్ ఉంది. ఎక్కడి దాకా ఈటి వరకే. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ మళ్ళీ మనకు కనిపిస్తుందనమాట. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఒకవేళ బాక్స్ జోన్ బిలో బ్రేక్ అయితే ఎంట్రీ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఎందుకంటే వెంటనే ఒక సపోర్ట్ కనిపిస్తుంది. వెంటనే ఒక సపోర్ట్, ఈ సపోర్ట్‌ని కూడా కంటిన్యూ బ్రేక్ అయితేనే మీరేం చేయొచ్చు, ఎంట్రీ తీసుకుంటే ట్రై చేయొచ్చనమాట. సో, ఈ విధంగా ఎప్పుడు కూడా మీరు ఎంట్రీ ఇస్తున్నప్పుడు నియర్ బై సపోర్ట్ కానీ, నియర్ బై రెసిస్టెన్సీ కానీ ఉందా? లేదా? అనే విషయాన్ని మీరు క్లారిటీగా గమనించాల్సి ఉంటుంది. అలా గమనించకుండా ఎప్పుడూ కూడా తొందరపడి ట్రేడ్ అనేది చేయకూడదు. మీరు ఒకసారి ట్రేడ్ చేస్తున్నారంటే అది చాలా వాల్యుబుల్ ఎంట్రీ అన్నమాట. అలాంటి విలువైన ఎంట్రీని అనవసరంగా తొందరపడి లాస్ చేసుకోకండి. ఏదో ఒక ప్యాటర్న్ మీకు కనిపించినప్పుడే, ఏదో ఒక ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడే పొజిషన్స్ అనేటివి తీసుకోవాలి. అనవసరంగా దయచేసి ఎప్పుడు కూడా తీసుకోకూడదండి. ఇక్కడి నుంచి ఒక రూ. 10 నేను క్యాప్చర్ చేద్దాము, ఇక్కడి నుంచి ఒక రూ. 20 క్యాప్చర్ చేద్దామనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వకండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వెంటనే అక్కడ మీకు లాస్ అనేది చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా అలా చేయకండి. సో, ఫైనల్‌గా మనకు వర్క్ అయ్యేది తొందరగా మనకు సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోగలిగేది ఒక క్యాండిల్స్ వల్లే అనమాట. సో, ఏది ఎలా చూసినా క్యాండిల్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. చార్ట్ ప్యాటర్న్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అవుతుందండి. ఇక్కడ మీకు ఎన్ఎస్‌సి ఆప్షన్ చైన్ కూడా చూపిస్తాను ఒకసారి వీలైతే. ఎన్ఎస్‌సి ఆప్షన్ చైన్. ఓకే అండి. ఎన్ఎస్‌సి ఆప్షన్ చైన్ ఏం చెప్తుంది? ఎలా ఉంటుంది అనేసి. ప్రతిదీ 100% ఇలానే జరగాలని లేదు. మీకు ఒక సింపుల్ లాజిక్ చూపిస్తానండి ఎన్ఎస్‌సి ఆప్షన్ చైన్‌లో. ఎన్ఎస్‌సి ఆప్షన్ చైన్‌లో మెజారిటీగా ఎలా ఉంటుందంటే
టోటల్, టోటల్ చూస్తే ఎలా ఉన్నాయి? ఓకేనండి. టోటల్ చూసినట్లయితే వాల్యూమ్స్ కాదు ఓఐస్ చూస్తున్నాం. ఓఐస్ చూసినట్లయితే ఓఐస్ వచ్చేసి కాల్ సైడ్ ఎక్కువ ఓఐస్ ఉన్నాయి. పుట్ సైడ్ ఓఐస్ తక్కువగా ఉన్నాయి. సో, కాల్ సైడ్ ఓఐస్ ఎక్కువగా ఉంటే చాలామంది మార్కెట్ పైకెళ్తుందనుకుంటారు. కాదండి. కాల్ సైడ్ ఓఐస్ ఎక్కువగా ఉంటే మార్కెట్ కిందికి ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. పుట్ సైడ్ ఓఐస్ ఇక్కడ తక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ పుట్ సైడ్ ఓఐస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ మనకు కాల్ సైడే ఓఐస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఆ ఓఐస్ కూడా ఇది 21 పాయింట్ ఉంది. ఇక్కడ 25 ఉందన్నమాట. చూద్దామండి. ఎక్కువ వేరియేషన్ అయితే కనిపించడం లేదు. బట్ ఇప్పటికీ కూడా మనకు ఇక్కడ కాల్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి బై డిఫాల్ట్‌గా మార్కెట్ ఇప్పటికి కూడా నెగెటివ్‌లోనే ఉంది. కాల్ సైడ్ ఓఐస్ ఎక్కువగా ఉంటే మార్కెట్ బేరిష్ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు బేరిష్ అయితే ఇప్పటిదాకా మనకు మ్యాచ్ అవుతుంది. ఈ ఆప్షన్ చైన్‌ని మళ్ళీ మనము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్డేట్ చేసి చూద్దాము. ఎలా మనకు కనిపిస్తుంది. ఒకవేళ పుట్ సైడ్ ఓఎస్ పెరిగినాయనుకోండి, అప్పుడేమవుతుంది మార్కెట్ ఆల్మోస్ట్ అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఇక్కడ ఓఎస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అవి అప్డేట్ చేస్తూ చూద్దాం. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. చూడండి, ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్‌కి 50% కన్నా అబోవ్ బ్రేక్ అవ్వాలనేసి. కరెక్ట్ ఏమైంది, ఫస్ట్ సెకండ్ క్యాండిల్ ఆ 50% వరకే వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంది. సో, ఇప్పుడేమవుతుందంటే 50% అబోవ్ ఇప్పటి వరకు కూడా వెళ్ళలేదు. అండ్ ఏదైతే ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిందో ఆ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ అవ్వలేదు, లోని బ్రేక్ అవ్వలేదనమాట. హైని బ్రేక్ అవ్వలే, లోని బ్రేక్ అవ్వలే. సో, ఇలా ప్రతిదీ మనము చాలా కేర్‌ఫుల్‌గా అర్థం చేసుకోవాలి. ప్రతి క్యాండిల్ ఏం చెప్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే మీరు ట్రేడ్ కానీ, పొజిషన్స్ కానీ తీసుకోవాలి. అలా తీసుకుంటున్నప్పుడే చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇలా ప్రతిదీ మెజర్ చేయకుండా జస్ట్ ఒక రూ. 5, రూ. 10 నేను క్యాప్చర్ చేద్దాంలే, క్వాంటిటీ ఎక్కువగా చేద్దామనేసి ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ తక్కువలో కాదండి. ప్యాటర్న్‌ని, క్యాండిల్స్‌ని అర్థం చేసుకోవడంలో ఉందన్నమాట. వాటిని అర్థం చేసుకున్నప్పుడే మీరు పొజిషన్స్ కానీ, ట్రేడ్ కానీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, పుట్ ఆప్షన్‌లో మనం క్లారిటీగా 303కే లైన్ అప్లై చేయడం జరిగింది. ఎందుకంటే 303 అబోవ్ సస్టైన్ అయితేనే వెళ్ళడం వేరు, సస్టైన్ అవ్వడం వేరు. సస్టైన్ ఏమై మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ 322 వరకు వెళ్ళడం జరిగింది. బట్ ఫైనల్‌గా క్లోజింగ్ ఎక్కడొచ్చింది 272 దగ్గర అయిందనమాట. సో, దీని అబోవ్ క్లోజ్ కూడా అవ్వాలి. క్లోజ్ అయినప్పుడు ఇక్కడ స్ట్రెంత్ అనేది వస్తుంది. అంటే అక్కడ ఏమవుతుంది, మార్కెట్ దీని బిలో సస్టైన్ అవుతుంది ఈ విధంగా. ఏది ఈ 5 మినిట్స్ క్యాండిల్‌కి బిలో సస్టైన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకు పుట్‌లో స్ట్రెంత్ పెరుగుతుందనమాట. బట్ ఇప్పటి వరకు కూడా మనకు పుట్‌లో స్ట్రెంత్ అనేది కనిపించలేదు. ఇప్పటి వరకు కూడా పుట్‌లో మనకు స్ట్రెంత్ కనపడలేదండి. మీరు కాల్ ఆప్షన్ కూడా ఒకసారి గమనించండి. కాల్ ఆప్షన్ కూడా మీరు గమనించినట్లయితే ఏమవుతుంది, సో, ఇదే అనమాట. కాల్ ఆప్షన్‌లో కూడా ఎవరైనా గాని పొజిషన్ తీసుకోవాలంటే మనం చెప్పాం చూడు, ఫస్ట్ ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీ స్టాప్ లాస్ ఏమవుతుందని. ఇట్లా ప్రతిదీ మీరు మెజర్ చేసుకోవాల్సిందేనండి. సో, ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మార్కెట్ ఇలా డౌన్ సైడ్‌కొస్తుంటే ఒక రూ. 13 మీ స్టాప్ లాస్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ 50%, అగైన్ కంటిన్యూ పైకి వెళ్తుంటే నెక్స్ట్ 66%. 13% స్టాప్ లాస్ అవుతుంటుంది. 66% మనకు ప్రాఫిట్ కిందకొస్తుంది. బట్ 50% అంటే ఫస్ట్ మనకి ఇక్కడి దాకా వెళ్ళాలి మార్కెట్. సో, ఇక్కడి దాకా వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 1:1 అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. 1:1 అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. 1:2 అవుతుంది. సో, ఇలా ప్రతిదీ మీరు మెజర్ చేసుకోకుండా దయచేసి ఎప్పుడూ కూడా తొందరపడి ట్రేడ్ అనేది చేయకూడదండి. క్యాండిల్స్‌ని అర్థం చేసుకోండి. ఓకే. ఇన్వర్టెడ్ హ్యామర్ ఏదైతే ఫార్మ్ అయిందో ఆ బాక్స్ జోన్‌ని బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇన్వర్టెడ్ హ్యామర్ ఏదైతే ఫార్మ్ అయిందో దాన్ని బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో, ఇలా పర్ఫెక్ట్‌గా మీరు మెజర్ చేసినప్పుడు, మీరు ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకున్నప్పుడే మీరు లాస్‌లోకి వెళ్ళకుండా, ఆల్మోస్ట్ రాంగ్ ట్రేడ్ వెళ్ళకుండా కూడా మీరు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎటువంటి సబ్జెక్ట్ కూడా హైడ్ చేయకుండా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఓకే అండి. మనం చేస్తున్న నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూద్దాం. ఈ యొక్క బాక్స్ జోన్‌ని బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అవుతుందా? అవ్వదా? బాక్స్ జోన్‌ని బ్రేక్‌ఔట్ అయ్యి సస్టైన్ అవుతుందా? అవ్వదా? అనేది విషయాన్ని మనం గమనించాల్సి వస్తుంది. ఫస్ట్
క్యాండిల్‌ని వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఫార్మ్ అవుతుంటున్నటువంటి 4 క్యాండిల్స్ కూడా చాలా చిన్నగా ఫార్మ్ అవుతున్నాయండి. స్మాల్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయంటే దానికి అర్థం మార్కెట్‌లో ఆల్మోస్ట్ బిగ్ ప్లేయర్స్ లేరు. రిటైలర్ ట్రేడర్స్ మాత్రమే ఉన్నారని ఒక సబ్జెక్ట్ మనకు అక్కడ అర్థమవుతుంది. బట్ వెయిట్ చేద్దామండి. ఇప్పుడు ఏమవుతుంది ఆ బాక్స్ జోన్‌కి ఏదో ఒక వైపు బ్రేక్ ఇవ్వాలి. బట్ అప్ సైడ్ బ్రేక్ ఇస్తే ఓకే. డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే వెంటనే ఒక సపోర్ట్ ఉంది. దాన్ని కూడా గమనించాల్సి ఉంటుందన్నమాట. క్యాండిల్ క్లోజింగ్ వరకు మనకి ఇంపార్టెంట్ అండి. 9 గంటల 38 నిమిషాలయింది. ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 2 మినిట్స్ టైమ్ అయితే ఉంది. బట్ బాక్స్ జోన్‌కి అబోవ్ వెళ్ళడం లేదు. బాక్స్ జోన్‌కి అబోవ్ వెళ్ళడం లేదు ఇప్పటి వరకు కూడా. ఇంకా 2 మినిట్స్ టైమ్ ఉంది. చూద్దాం. ఈ 2 మినిట్స్‌లో బాక్స్ జోన్ అబోవ్ బ్రేక్ ఇస్తుందా? లేదా? అనే విషయాన్ని లేదా ఈ క్యాండిల్ కూడా ఫైనల్‌గా ఏదైతే ఇన్వర్టెడ్ హ్యామర్ ఉందో ఆ యొక్క వాల్యూలోనే క్లోజ్ అవుతుందా? లేదా చూద్దాం. సో, ఇలా మనకు ప్రతీదీ ఇంపార్టెంటే. క్యాండిల్స్ గురించి మీకు నేర్చుకున్నప్పుడు ఈ విధంగా ప్రతి క్యాండిల్‌లోనూ మీరు మెజర్ చేయగలుగుతారు మార్కెట్ యొక్క మూవ్‌మెంట్‌ని. థాంక్ యూ అండి. థాంక్ యూ. వెయిట్ చేద్దాం. ఓకే అండి. వెల్కమ్ బ్యాక్. ఓకే. వెల్కమ్ బ్యాక్. రైట్ అండి. క్యాండిల్ బాక్స్ జోన్‌కి ఇన్‌సైడే క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ కలర్‌లో కంటిన్యూ బాక్స్ జోన్‌లోనే ఉంది. బాక్స్ జోన్‌లో బ్రేక్ అవుతుందా లేదని వెయిట్ చేద్దాము. జస్ట్ ఇంకా 1 మినిట్ అయింది క్యాండిల్ ఓపెన్ అయ్యి. సో, ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అమౌంట్‌తో ట్రేడ్ చేయడం చేయకండి. ఫస్ట్ అమౌంట్ మన దగ్గర ఉందని చెప్పి ట్రేడ్ చేయకండి. ఫస్ట్ క్యాండిల్స్‌ని అర్థం చేసుకోండి. చార్ట్ ప్యాటర్న్‌ని అర్థం చేసుకోండి. మొత్తం 56 టాపిక్స్ ఉన్నాయండి. మొత్తం ఎన్నున్నాయి? 56 టాపిక్స్ ఉన్నాయి. 56 టాపిక్స్‌ని మీరు నేర్చుకున్నప్పుడు మీరు మార్కెట్‌లో ఆల్మోస్ట్ పాజిటివ్‌లో ఉండే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి. దయచేసి ఈ 56 టాపిక్స్‌ని నేర్చుకున్న తర్వాతనే మీరు మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వండి. అంతవరకు దయచేసి ఎంటర్ అవ్వకండి. సో, ఇలా ఎప్పుడైతే స్మాల్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయో, ఇక్కడ రిటైల్ ట్రేడర్స్ ఉంటారనమాట. సో, ఇక్కడ ఏంటి ఎలా ట్రాప్ జరుగుతుందంటే, ఇక్కడ చూడండి ఇలా కొన్ని సందర్భాలలో కొంతమంది ఎంట్రీ తీసుకొని ఉంటారు. సో, ఇక్కడ తీయటం వల్ల వాళ్ళకి నెగెటివ్ ఇంపాక్ట్ అయితే కూడా ఉంటుంది. అది కాల్ ఆప్షన్ అయినా, పుట్ ఆప్షన్ అయినా. ఎప్పుడైతే ఒక్కొక్కసారి బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే, ఒకే ఒక క్యాండిల్‌లో ఈ విధంగా డైరెక్ట్‌గా ఒక రెడ్ క్యాండిల్‌ని ఇక్కడి దాకా తీసుకొనొస్తారు.
ఆల్మోస్ట్ అందరి స్టాప్ లాస్ ఎక్కడుంటుందండి? ఒకటి ఈ లో దగ్గరుంటుంది. లేదా ఇంకొంచెం కిందికి ఇక్కడ అప్లై చేసుంటారనమాట. ఒక్కసారిగా ఒక రెడ్ క్యాండిల్ ఇలా వస్తుంది. ఇక్కడ ఏవైతే స్టాప్ లాస్ అనేది మెన్షన్ చేశారో, వీళ్ళ మొత్తం ఏమవుతాయండి? స్టాప్ లాస్ అనేది హిట్ చేసేస్తదనమాట. సో, అక్కడున్న ఆర్డర్స్ అన్నీ స్వీప్ అయిపోతాయి. స్వీప్ అయ్యి వెంటనే ఏం చేస్తది? ఇలా కంటిన్యూ మళ్ళీ అప్ సైడ్‌కొస్తుంది. ఇలా అప్ సైడ్‌కొచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఈ వాల్యూకి అబోవ్ వస్తుందో ఇక్కడ ఏమవుతుంది క్యాండిల్ గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. అంటే జస్ట్ ఇలా స్టాప్ లాస్‌లన్నీ హిట్ చేసి ఇలా వచ్చింది. ఇలా క్లోజింగ్ ఇస్తుంది క్యాండిల్. సో, అలా క్లోజింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది మనకు ఇది ఒక హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అవుతుందనమాట. ఇదేమవుతుంది ఒక హ్యామర్ కలర్‌లో గ్రీన్ కలర్‌లో హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. హ్యామర్ అనేది గ్రీన్ కలర్‌లో అయినా ఉండొచ్చు, రెడ్ కలర్‌లో అయినా ఉండొచ్చండి. అది ఎలా ఫార్మ్ అవుతుందని మీకు చూపిస్తాను. సో, ఇలా అందరి స్టాప్ లాస్‌ని హిట్ చేస్తూ ఒక హ్యామర్ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇలా ఫార్మ్ అవునప్పుడు ఏమవుతుందంటే బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయినాడు. మొత్తం అందరి స్టాప్ లాస్ హిట్ చేసేసేసాడు. ఒక్కసారిగా వాళ్ళ ఆర్డర్స్ అన్నీ బిగ్ ప్లేయర్స్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. వెంటనే ఇక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూ ఇలా అప్ సైడ్‌కి ర్యాలీ స్పీడ్‌గా జరిగిపోతుందండి. ఈ ర్యాలీ అనేది అనుకోకుండా స్పీడ్‌గా జరిగిపోతుంటుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో, కొన్ని సందర్భాలలో అలాంటి టైంలో కనీసము ఎంట్రీ తీసుకోవడానికి కూడా మళ్ళీ అవకాశం ఉండదు. సో, చాలామందికి మెజారిటీ పీపుల్స్‌కి అక్కడ ఏమవుతుంది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. ఎస్ఎల్ అనేది హిట్ అయిపోతుంటుందనమాట. చూద్దామండి. ఈరోజు ఎలా జరుగుతుందో చూద్దాం. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో సబ్జెక్టు యాక్టివ్ అవుతుందా? లేదా? ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ ఉంది. ఒకవేళ ఇలా క్యాండిల్ కంటిన్యూ వచ్చి లో ఇలా కంటిన్యూ క్యాండిల్ ఫార్మ్ అయిందనుకోండి. ఒకవేళ సెల్లర్ కంట్రోల్‌లో మార్కెట్ ఉంటే ఏమవుతుంది? కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంది ఇలాగా. కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంది. సో, మార్కెట్‌లో ఉన్నది మనకు 3 మూవ్‌మెంట్స్ అండి. ఒకటి అప్ ట్రెండు 3 రకాల ట్రెండ్స్ ఉన్నాయి. ఒకటి అప్ ట్రెండు, డౌన్ ట్రెండు, సైడ్ వేస్. ఇప్పుడు ప్రెజెంట్ ఏం నడుస్తుంది? సైడ్ వేస్ నడుస్తుంది. ఇక మనకు కావాల్సినది 2 ట్రెండ్‌లు. అది ఆ ఫైండ్ ఔట్ చేయడానికి ఏంటంటే ఒకటి బిలో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే డౌన్ ట్రెండ్ వెళ్తుంది. లేదా అబోవ్ బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయితే అప్ ట్రెండ్ ఎళ్తుంది. సో, ట్రెండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రెండ్ గురించి తెలుసుకోకోకుండా ట్రేడ్ ఎప్పుడు చేయకూడదు. ట్రెండ్ ఎటువైపు ఉందనేది. సో, ట్రెండ్ ఒకవేళ సైడ్‌వేస్ గానీ, బాక్స్ జోన్ కానీ, ప్రైస్ యాక్షన్ కానీ ఇలా రకరకాలుగా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా కానీ ఒక రేంజ్ బౌండ్‌లో గానీ ఇలా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. ఎలా మీరు చూసినా ఒకటే. ఇప్పుడు బాక్స్ జోన్ అన్నా అది ఏమవుతుంది? ఓకే. కన్సాలిడేషన్ అన్నా ఓకే. లేదు సైడ్‌వేస్ మార్కెట్ అన్నా ఓకే. సో, ఇలా ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6 అంటే 30 మినిట్స్ అవుతుంది. 30 మినిట్స్ కూడా ఒక రేంజ్‌లోనే మార్కెట్ నిఫ్టీ అనేది మూవ్‌మెంట్ జరుగుతుందనమాట. సో, దీన్నంతా ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్‌తో పిలుస్తుంటారు. ఓకే అండి. వెయిట్ చేద్దాం. బాక్స్ జోన్ లో బ్రేక్ అవుతుందా? హై బ్రేక్ అవుతుందా? అనేది మనం వెయిట్ చేద్దాం. 1 సెకండ్ అండి. ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి. చేస్తాను.
56 టాపిక్స్ అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాకనే మీరు ట్రేడ్ చేయాల్సి వస్తుంది. అంతవరకు కూడా ఈ 56 టాపిక్స్ గురించి తెలియనంత వరకు కూడా ట్రేడ్ అనేది చేయకూడదు అనమాట. ప్రతి ఒక్క క్యాండిల్ని కూడా మీరు అర్థం చేసుకోగలుగుతారు ఈ 56 టాపిక్స్ నేర్చుకుంటే. సో ఈ విధంగా ఉంటుంది అనమాట అసలు. ఓకే మన రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్ మరి ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్. లాంగ్ టర్మ్కి ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. చూడండి, కరెక్ట్‌గా మనం ఏదైతే ఇక్కడ ఒక వాల్యూని ఫైండ్ ఔట్ చేసామో పుట్‌లో, ఒక వాల్యూని ఫైండ్ ఔట్ చేసాము. దీని అబోవ్ సస్టైన్ అయితేనే పుట్‌లో స్ట్రెంత్ పెరుగుతుంది. అబోవ్ సస్టైన్ అవ్వకపోతే పుట్‌లో స్ట్రెంత్ పెరగదని మాట్లాడుకున్నాం. సో, ఇక్కడికి క్యాండిల్స్ రాకముందే ఎక్కడికండి? ఇక్కడికి క్యాండిల్స్ రాకముందే ఈ వాల్యూని మనం పుట్‌లో కూడా ఫైండ్ ఔట్ చేస్తున్నామా? ఇదేనండి సబ్జెక్ట్ అంటే. సో, ఇదే సబ్జెక్ట్ మనకు ఇంత హెల్ప్ అవుతుంది. సబ్జెక్ట్ అనేది మనకి ఇంత హెల్ప్ అవుతుంది. ఇప్పుడేమవ్వాలి? ఇది మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుంది. ఇప్పుడు మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ ఏమవుతుంది? ఒకవేళ అప్ సైడ్‌కి వెళ్ళుంటే ఇది మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవ్వాల్సిండేది. కానీ ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్‌కొస్తుంది కాబట్టి డౌన్ సైడ్‌లో ఏది మేక్ ఆర్ బ్రేక్ జోన్ వాల్యూ ఇదవుతుంది. దీని అబోవ్ సస్టైన్ అయితుందా? ఇప్పుడు మళ్ళీ బిలో సస్టైన్ అవుతుంది. అబోవ్ సస్టైన్ అయితే మళ్ళీ అగైన్ ఈ బాక్స్ జోన్‌లోకి ఎంటర్ అవుతుంది. లేదు, ఈ లైన్‌కి బిలో సస్టైన్ అయిందనుకో 22,633 బిలో సస్టైన్ అయితే డౌన్ సైడ్‌కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా డౌన్ సైడ్‌కి ఫాల్ అయ్యేటప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాం? ఎక్కడ స్టాప్ లాస్ తీసుకుంటాం? అనే విషయాన్ని కూడా క్లారిటీగా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో దీన్ని ఏమంటాము? కరెంట్ డే లో అంటాం. దీన్ని ఏమంటాం? ఈ టాపిక్‌ని, ఈ సబ్జెక్ట్‌ని ఏమంటామంటే కరెంట్ డే లో. సో కరెంట్ డే లో బ్రేక్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ కరెంట్ డే లో దగ్గర బయ్యర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో కరెంట్ డే లో దగ్గర డౌన్ సైడ్కి బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే ఇక్కడున్న బయ్యర్స్ ఆల్మోస్ట్ ఎస్ఎల్ హిట్ అవుతుంది. అక్కడున్న ఆర్డర్స్ అన్నీ స్వీప్ అయిపోతాయి. సో అక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆల్రెడీ ఉన్న బేరిష్ పొజిషన్స్, కన్ఫర్మేషన్ తర్వాత కొత్తగా ఫామ్ అవుతున్నటువంటి బేరిష్ ఆర్డర్స్ వల్ల మార్కెట్ ఏమవుతుంది? ఇలాంటి సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు కొంచెం షార్ప్ ఫాల్, స్పీడ్‌గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలా ఇక్కడ ట్రాప్ అవ్వకూడదండి. ఇక్కడ చాలామంది ఇక్కడ ట్రాప్ అవుతుంటారు. ఇక్కడ ఇంకా మనకు 1 మినిట్ ఉంది టైము. 1 మినిట్ చూద్దాము. ఇది 1 మినిట్‌లో ఎటు సైడ్ క్లోజ్ ఇస్తుందనేసి. కొన్ని సందర్భాలలో ఇలా కొత్త క్యాండిల్ ఫార్మ్ అయ్యి కూడా ఇక్కడి నుంచి మళ్ళీ అగైన్ రివర్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. గమనించాల్సి ఉంటుంది. ఇలాంటి మేక్ ఆర్ బ్రేక్ జోన్ దగ్గర ట్రాప్ అవ్వకుండా కన్ఫర్మేషను అవ్వాలి. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇలాగ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. ఇందాక చూసాం కదా, చెప్పానా? 303 పైన సస్టైన్ అవ్వాలి. ఇప్పుడైతే క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈ క్యాండిల్ కూడా దీని అబోవే ఉండాల. 303కి బిలో రాకూడదండి. ఇక్కడ వాల్యూ ఏమవ్వాలి? 303కి బిలో రాకూడదు. ఇంకా పుట్ వాల్యూ 303కి బిలో రాకూడదు. అబోవే ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట మనకు సబ్జెక్ట్. 303కి బిలో రాకూడదు. ఈ మేక్ ఆర్ బ్రేక్ జోన్ దగ్గర చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. చాలా సందర్భాలలో ఇక్కడ మార్కెట్ ట్రాప్ చేస్తుంది. ఒక రెడ్ కలర్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి అగైన్ వెంటనే గ్రీన్‌లోకి కన్వర్ట్ అవుతూ మళ్ళీ మార్కెట్ ఏమవుతుంది 22,633 లోపలికి ఎంటర్ అయ్యి ఒక్కసారిగా మార్కెట్ ర్యాలీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, సబ్జెక్టు మూవ్‌మెంట్ అవ్వడానికి బిఫోర్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాము. జరుగుతుందా లేదా అనే విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. జరుగుతుందా లేదా అనే విషయాన్ని గమనించండి. చూద్దాం. ఇంకా మనకు టైం ఉంది. 46 అయింది. సారీ 56 అయింది. 9:56. ఇంకా 4 మినిట్స్ టైం ఉందండి.
ఓకేనండి. బిలో సస్టైన్ అవుతూ ఉంది. ఈ ఫాల్ అనేది కంటిన్యూ మనకు జరుగుతుంటే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందంటే నెక్స్ట్ సపోర్ట్ చాలా దూరమే ఉందండి. చూద్దాం ఇంతవరకు ఈరోజు ఫాల్ అవుతుందా లేదా? లేదా ఈ మిడిల్ రేంజ్‌లోనే ఫాల్ అయ్యి ఇక్కడితో మార్కెట్ క్లోజ్ అవుతుందనే విషయాన్ని చూద్దాం. బట్ క్యాండిల్స్ బేస్ మీద, చార్ట్ బేస్ మీద చూసుకుంటే నెక్స్ట్ సపోర్ట్ అయితే మనకు ఇక్కడి దాకా ఉందండి. ఈ మధ్యలో ఎక్కడ కూడా సపోర్ట్ అయితే అంతగా కనిపించడం లేదు. బట్ ఆ ఫాల్ అనేది జరుగుతుందా లేదా చూద్దాం. ఆ ఫాల్ అనేది కంటిన్యూ జరిగితే ఇక్కడ మనకు పుట్ ఆప్షన్ ఆల్మోస్ట్ 520, 480 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ అది క్లారిటీగా చూద్దాం. ఇది ఫస్ట్ మనకు మేక్ ఆర్ బ్రేక్ జోన్ అనమాట. ఇది ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్. దీని అబోవ్ సస్టైన్ అవుతుందా? బిలో సస్టైన్ అవుతుందా? క్యాండిల్స్ అనేది ఇంపార్టెంట్. దానికోసం వెయిట్ చేద్దాం. కరెంట్ డే లో బ్రేక్ అయితే అయ్యింది. కరెంట్ డే లో బ్రేక్ అయిందండి ప్రెజెంట్. సో ఇది ఇక్కడ చాలామంది ట్రాప్ అవుతుంటుంది. చాలా సందర్భాలలో ట్రాప్ చేస్తుంటారు కూడా. బిగ్ ప్లేయర్స్ చాలా సందర్భాలలో ఇక్కడ ట్రాప్ చేస్తుంటారు కూడా. చూడండి ఒక్కసారిగా వాల్యూ ఎక్కడి నుంచి 349 నుంచి ఆల్మోస్ట్ 320 వరకు వచ్చేసింది వెనక్కి. 350 నుంచి 320 వరకు వచ్చింది. చూద్దాం ఇక్కడ ఇలా ఇప్పుడు గిన ఈ క్యాండిల్ ఇలాగే ఎబోవ్ క్లోజ్ అయిందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది ఇందాక మనం ఒకసారి బై డిఫాల్ట్‌గా మాట్లాడుకున్నాం చూడండి. గ్రీన్ కలర్ హ్యామర్ లేదా రెడ్ కలర్ హ్యామర్ గురించి. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుందా రెడ్ కలర్ హ్యామర్ ఎలా ఫార్మ్ అవుతుందనేసి. ఓపెనింగ్ వాల్యూ నుంచి మార్కెట్ డౌన్ సైడ్‌కొస్తూ ఓపెనింగ్ వాల్యూకి నియర్ బై వెళ్లి క్లోజ్ అయితేనే హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. అది ఏ కలర్‌లో ఉంటుంది బట్ రెడ్ కలర్‌లో ఉంటుంది. కానీ ఓపెనింగ్ వాల్యూ కన్నా అబోవ్ వెళ్లి క్లోజ్ అయిందనుకోండి అప్పుడు గ్రీన్ కలర్ హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. చూద్దాం. సో ఇక్కడ బయర్స్ ఏం చేస్తుంటారు మార్కెట్‌ని ఆ వాల్యూకి అబోవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. బట్ సెల్లర్స్ అక్కడి నుంచి డౌన్ సైడ్‌కి సస్టైన్ అయ్యేలాగా వాళ్ళ ప్రెషర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ బయర్స్, సెల్లర్స్ మధ్య ఒక ప్రైస్ యాక్షన్ అనేది జరుగుతుంటుంది. ఇలాంటి ప్రైస్ యాక్షన్ టైంలో చాలా సందర్భాలలో మార్కెట్ ఒకసారిగా అబోవ్ వచ్చి సస్టైన్ అవుతుంది. ఒకసారి బిలో సస్టైన్ అవుతుంది. ఈ కన్ఫర్మేషన్ 1 ఆర్ 2 క్యాండిల్స్‌లో మీకు అర్థమైన తర్వాత చూస్తే ఒక మంచి మూవ్‌మెంట్ అయితే మీరు క్యాప్చర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీని గురించి కూడా మనం ముందుగానే మాట్లాడుకున్నాం. కరెంట్‌లో బ్రేక్ అయితే ఈ విధంగా ఉంటుంది. లేదా 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయినా మళ్ళీ కంటిన్యూ మనం బేరిష్ చూసే ఛాన్సెస్ ఉంటాయి అనేసి. ఓకే అండి. ఫైనల్‌గా ఒక క్యాండిల్ ఇప్పటికి ఏమైంది రెడ్‌లోనే క్లోజ్ అయ్యింది. ఫైనల్‌గా ఒక క్యాండిల్ ఇప్పుడు కంప్లీట్‌గా రెడ్‌లోనే క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా ఆ క్యాండిల్ లో కన్నా బిలో ఫార్మ్ అవుతుంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం చూడండి. ఏది ఎన్ఎస్సి ఆప్షన్ చైన్. ఎన్ఎస్సి ఆప్షన్ చైన్‌లో ఏం చెప్పుకున్నాం అప్పుడు మనకు కాల్ సైడు ఓఐసే ఎక్కువగా ఉన్నాయి. మనకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుకున్నాం. సో, ఈ విధంగా కాల్ సైడ్ ఓఐస్ ఇక్కడ చూడండి. ఇప్పుడు కాల్ సైడ్ ఓఐస్ అప్పుడు 21 ఉండేటివి ఇప్పుడు 28కి వెళ్ళిందనమాట. సో, ఇక్కడ 20నే ఉండిపోయింది. పుట్ సైడ్ ఓఐలో ఎటువంటి చేంజెస్ లేవు. కానీ కాల్ సైడ్ ఓఎస్‌లో పెరిగాయన్నమాట. 21 నుంచి 28 వరకు పెరిగింది. మనం ఇందాక కూడా క్లియర్‌గా ఏం మాట్లాడుకున్నామంటే కాల్ సైడ్ ఓఎస్ ఎక్కువగా ఉంటే మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్తుంది అనేసి. సో, ఈ విధంగా మనము ఎన్ఎస్‌సి ఆప్షన్ చైన్ ద్వారా కూడా ఒక క్లారిటీ అనేదైతే తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి హీట్ మ్యాప్‌ని కూడా గమనిద్దామండి. ఇప్పుడు హీట్ మ్యాప్ చూడండి. ఇప్పుడు హీట్ మ్యాప్ ఏమైంది? ఇంతకుముందు హీట్ మ్యాప్‌లో మనకన్నీ ఎక్కువగా మెజారిటీ గ్రీన్ కనిపిస్తుండే. ఓకే. ఇప్పుడేమైంది? మెజారిటీ అంతా రెడ్‌లో ఉందండి. హీట్ మ్యాప్ మనకు మెజారిటీ రెడ్‌లో ఉందనమాట. సో, ఇంత బేరిష్‌గా ఉందనమాట. సో, ఇప్పుడు అప్డేట్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. అప్డేట్ అనేది మనం చేస్తూనే ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి గమనిద్దామండి. సో, ఇవేమిటంటే మనకు కొంచెం టైం అనేది తీసుకుంటది. సో, దానికి అప్పుడప్పుడు మనం రిఫ్రెష్ అనేది కంపల్సరీ చేసుకుంటూ ఉండాలండి. సో, అలా చేసుకున్నప్పుడే మీకు రిజల్ట్ అనేది బాగుంటుందనమాట. సో, చూద్దాం.
ఓకే అండి. నెట్‌వర్క్ ఇష్యూ లాగుంది. సో, దేని ద్వారా అయినా గానీ మీరు కన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో, ఇప్పుడేమవుతుంది మనకు ఆల్‌మోస్ట్ నిఫ్టీ 50లో మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా రెడ్‌లోకే వెళ్ళాయి. అందులో ఇవి చూడండి 2%, 3% అన్నీ కూడా మైనస్‌లోకి వెళ్ళడం జరిగింది. సో, ఈ విధంగా మనకెప్పుడూ కూడా హీట్ మ్యాప్ అవ్వచ్చు, ఆప్షన్ చైన్ అవ్వచ్చు. ఇవి మనకు ఎంతో కొంత హెల్ప్ చేస్తాయనమాట. రాంగ్ ట్రేడ్ తీసుకోకోకుండా ఉండడానికి ట్రై చేస్తాయి. బట్ వెయిట్ చేద్దామండి. మనకు క్యాండిల్స్ పరంగా చూసుకుంటే ఏది ఎలా ఏ డేటా ఎలా చెప్తున్నప్పటికీ కూడా మాస్టర్ అనేది ఏంటంటే క్యాండిల్స్ చార్ట్ ప్యాటర్న్ అండి. దాన్ని బేస్ చేసుకొని మనం మార్నింగ్ నుంచి ఫస్ట్ ఈ 5 మినిట్స్ క్యాండిల్‌లో 50% ఎబోవ్ సస్టైన్ అయితేనే బయింగ్ సైడ్ స్ట్రెంత్ వస్తుంది అనుకున్నాం. 50% ఎబోవ్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి రాలేదు. నెక్స్ట్ బాక్స్ జోన్ అప్లై చేసాం ఇన్వర్టెడ్ హ్యామర్‌కి. ఎటు సైడ్ బ్రేక్ ఇస్తే అటు సైడ్ మనకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది అనుకున్నాం. అలాగే డౌన్ సైడ్ బ్రేక్ అయింది. డౌన్ సైడ్ బ్రేక్ అయిన తర్వాత ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ వరకు ఫాల్ అయితే ఉండొచ్చు. బట్ ఈ సపోర్ట్ కంటిన్యూ బ్రేక్ అయితే బ్రేక్ అయిన తర్వాత సస్టైన్ అవ్వాలి. బ్రేక్ అయిన తర్వాత సస్టైన్ అవ్వాలి అని కూడా మాట్లాడుకున్నాం. సో, ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని మనము క్యాండిల్స్ ద్వారా, చార్ట్ ద్వారా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలుగుతున్నాం. సో, ఇప్పటికీ కూడా మనకు కావాల్సింది ఏంటి అంటే క్యాండిల్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రైమరీ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేది ఈ టాపిక్సే. ప్రైమరీ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేది ఇవే అన్నమాట. ఓకే అండి. ఏదైతే మీకు బ్లూ కలర్‌లో యారో మార్క్స్ చేశానో 22,633 26,633. సో, ఇక్కడ ఎలా ట్రాప్ జరుగుతుంది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఈ విధంగా వెయిట్ చేయాలి మార్కెట్‌లో. ప్రతి ఒక్క సబ్జెక్ట్‌ని చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఎటువంటి సబ్జెక్ట్‌లో ఎటువంటి హైడ్ అనేది లేకుండా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనండి. ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది మార్కెట్ ఓపెన్ అయ్యి. సో, ఈ 1 అవర్ వీడియో మనకు చాలా బెటర్‌గా ఉంటుందనుకుంటున్నాను. సో, ఇంకా నేను ఈ రికార్డ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడి దాకా మీరు తెలుసుకున్న సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటాను. అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. జస్ట్ 1 అవర్ రికార్డ్ అనేది అందులో మార్కెట్ ఆ టైంలో మంచి వాలటాలిటీ మూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే 1 అవర్ వీడియో మీకైతే రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. ఇప్పుడు కూడా లెవెల్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లెవెల్స్‌ని ఖచ్చితంగా అప్లై చేసుకోండి.